ముస్లింలకు భారత్ స్వర్గధామం, మైనార్టీలపై ఎలాంటి వివక్ష లేదు, పార్షిల ఆర్థిక విజయాలే ఇందుకు రుజువు, రాజకీయ ప్రత్యర్థులపై అణిచివేత అబద్ధం, మీడియాను వాడుకొని మాపై విమర్శలు, పాలన అడ్డంకులు ఉంటే సూపర్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే వాళ్ళం కాదు, చైనాతో కాదు ప్రజాస్వామ్య ప్రభుత్వాలతో పోల్చండి. ద ఫైనాన్షియల్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ, అయ్యా ఎట్టెట్లు ఇచ్చినావు అయ్యా ఇంటర్వ్యూ సామి, ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూ బంద్ చేయండి అన్నాడు. నీళ్లు తాగి ఇంటర్వ్యూ బంద్ చేయండి అని మైక్ తీసి ఆడ పడేసిపోయింది. ఇంటర్వ్యూ అంటేనే భయం. అయితే నాకు తెలిసి ఫస్ట్ వాళ్ళు ప్రశ్నలు అన్ని రాసి మోడీకి ఇవ్వచ్చు. మోడీకి ఇచ్చిన తర్వాత ఈయన 2 రోజులు ప్రశ్నలు చదువుకోవచ్చు. చదువుకొని ఈ ప్రశ్నకి ఎట్లా జవాబు చెప్పాలి, ఈ ప్రశ్నకి ఎట్లా జవాబు చెప్పాలని 2 రోజుల తర్వాత ప్రిపేర్ అయినాక పోయి ఇంటర్వ్యూ ఇచ్చేసినట్టున్నాడు. లేకపోతే సాధారణంగా మనోడు ఇంటర్వ్యూలు ఇయ్యడు, ఇంకా లైవ్ ఇంటర్వ్యూ అయితే అస్సలే ఇయ్యడు. ఆయనకు తెలుసు నేను ఒట్టిగా దొరికిపోతా, ఈ ఆర్థిక విధానాలు వివరించరాదు, నాకు ఏమొచ్చు అంటే హిందువులకు ముస్లింలకు మధ్య ఎట్లా వెళ్ళి పెట్టియాలి, హిందువులను ఏ విధంగా సెంటిమెంటలైజల్ చేయాలి, వాళ్ళలో ఏ విధమైన భావోద్వేగాలు పెంచాలి, రామ మందిరం మీద వాళ్ళని ఎట్లా భావోద్వేగాలు పెంచాలి, రాముని మీద సీత మీద ఎట్లా విషయాలు చెప్పి భావోద్వేగాలు పెంచాలి, ముస్లింలు మనల్ని ఎట్లా వేధిస్తాననేది చెప్పి పెంచాలి. ముస్లిం వాళ్ళు వేధించింది లేదు. ఒక పెద్ద దేశం అన్నాక చిన్న చిన్న సమస్యలు అక్కడొకటి ఇక్కడొకటి జరుగుతూనే ఉంటాయి. వాటిని ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు ఇక్కడ హిందూ చచ్చిపోయింది అనుకో, కొట్టినాడు ముస్లిం అనుకో, ఇక వీళ్ళిద్దరికి మధ్య పంచాయతీ పెడతారు, హిందువును చంపిన ముస్లిం అని పెడతారు పంచాయతీ. అట్లా అట్లా వీళ్ళు రాజకీయాలు నడిపిస్తున్నారు. ఏమంటాడు? ముస్లింలకు భారత్ స్వర్గధామం, మరో మెస్సయ్య ఈయన, మరో మెస్సయ్య. 25వ తారీఖు క్రిస్మస్ ఉందిగా, మెస్సయ్య పుట్టినరోజు అంటారు కదా, ఈయన మరో మెస్సయ్య, భారతదేశానికి మరో మెస్సయ్య. కొంచెం ఎయిర్స్ పెంచాయ, కొంచెం ఎయిర్స్ పెంచి గడ్డం కూడా కొంచెం పెంచితే మెస్సయ్య లుక్ వచ్చినాక మేము కూడా ఫోటో తీసుకొని భారతదేశానికి ఒక కొత్త మెస్సయ్య వచ్చిందని చెప్తాం. ఎంతటి కరుణామయుడు ఆయన, ఎంతటి హృదయామయుడు ఈయన. కాళ్ళు లేని వాళ్ళని తీసుకపోయి 10 సంవత్సరాలకి వెళ్ళి జైలు వేసి ఉంచుతీవి. సాయిబాబా, ప్రొఫెసర్ సాయిబాబా గారు కాళ్ళు లేవు, బాడీ పనిచేయదు, లేచి ఒక్క అడుగు కూడా వేయలేవు, వీల్ చైర్కే పరిమితమై ఉంటాడు. ఈయనను చంపుతాడని ఓ ఆరోపణ, నక్సలెట్లతోటి సంబంధాలు ఉన్నాయి ఆయనకు, మోడీ మీద ఒక హత్య ప్రయత్నం చేయబోతుండు అని ఒక లెటర్ దొరికిందట. మరి ఆ లెటర్ ఆయన రాసిందా కాదా, కనీసం ఆయనకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కనీసం 10 సంవత్సరాల క్రితం ఆయన అధికారంలోకి రాగానే 10 సంవత్సరాల క్రితం తీసుకుపోయి అండమాన్ జైల్లో వేస్తే ఇంతవరకు దిక్కు దేశ లేదు. ఆయన తరపున కొట్లాడేటోళ్ళు లేడు, ఆయన బయటికి తీసుకొచ్చేటట్టు లేడు. ఆయనే ఒకసారి దయచేసి ఇక్కడ నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నా, నాకు ఒక తల్లి, వృద్ధురాలు ఒక తల్లి ఉన్నది, దయచేసి నాకు మీరు క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొస్తే నేను ఈ శేష జీవితాన్ని అయినా ప్రజల మధ్యనో లేకపోతే నా ఇంట్లోనో ప్రశాంతంగా బతుకుతాని 100 సార్లు లెటర్ రాసిండు, అయినా కరుణించలే. సేమ్ ఇలాంటి కేసు ఒకటి వరవర్రావు మీద వేసిండు. వరవర్రావు కూడా ఏదో కుట్ర చేసి చంపుదామని చూస్తాడు ప్రధాని అని ఆయనను జైలు వేసిండు. ఆయన జైలు అయితే ఆయన కొంచెం పెద్ద ఫ్యామిలీ, ఆయన కోసం పోరాటాలు ఉన్నారు కాబట్టి ఏదో ఒక బెయిల్ మీద మళ్ళీ తీసుకొచ్చింది బయటికి. తీసుకొచ్చిన 3 రోజులకే మళ్ళీ జైలు వేసిండు. ఆయన జైలు అయితే మళ్ళా బెయిల్ వేసిండు. మళ్ళా బెయిల్ అయితే ఏమని ఇచ్చిండు షరతులు అంటే ముంబాయి దాటి బయటికి రాకూడదని ఇచ్చిండు. ముంబాయి రాష్ట్రం దాటి, అదే మహారాష్ట్ర దాటి బయటికి రావద్దు, ఆ మహారాష్ట్రలో కూడా ముంబాయి దాటి రావద్దని ఫస్ట్ రిమాండ్, ఫస్ట్ బెయిల్ తర్వాత ఇచ్చిండు. తర్వాత ఏం చేసిండు? కనీసం నీ ఇంటి నుండి బయట అడుగు పెట్టొద్దని వేసిండు. దీన్ని ఏమంటారు? దీన్ని మానవ హక్కులను కాళ్ళ రాసినట్టు కదా ఇది. నిజంగా ఒక్కటన్నా మోడీ మీద దాడి జరిగింది ఉంటే అది చేసింది వరవర్రావో లేకపోతే సాయిబాబా గారో చేసిండ్రు అంటే నిజంగా వాళ్ళ మీద మనం కూడా ఒప్పుకోం. ఎందుకంటే ప్రధాని మీద అత్యయత్నం అనేది చాలా పెద్దది, అది ఎవడు ఒప్పుకునేవలసిన అవసరం లేదు ప్రజాస్వామ్యంలో, దాన్ని ఖండించవలసింది. కానీ దానికి ఆధారాలు ఉన్నాయా? మీరు నిజంగా మీరు దొరకబట్టిన లెటర్స్ ఎప్పుడన్నా మీరు బయటికి రిలీజ్ చేసిండ్లా? పాపం వరవర్రావు గారికి, ఆయన కూడా 70-72 సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళ భార్య, వాళ్ళిద్దరే ఈ వయసులో ఇక మా అంటే అదృష్టం బాగుంటే ఇంకో 10 సంవత్సరాలు బతుకుతారు. ఈ టైంలో వాళ్ళ రూమ్కే పరిమితం అయి ఉండి 4 గోడలు ఉండాలి, వాళ్ళకి కూరగాయలు కానీ ఏది ఉన్నా వాళ్ళకే తీసుకొచ్చి ఇస్తారు. ఇక జైలు ఉంచితే ఏం లాభం, ఇంట్లో ఉంచితే ఏం లాభం, గట్లా చేసిండు. అటువంటి పాలన తెచ్చి మాది ప్రజాప్రభుత్వం, మేము ముస్లింల మీద అణిచివేస్తలేము,
మేము ఏ ఒక్క ప్రజలను కూడా ఇబ్బంది పెడతలేము అంటారు. అటువంటివి ఉన్నది.